మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 48 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎన్నడూ బీసీ కులగణన చేపట్టలేదని, అణగారిన వర్గాలకు తామే అండగా ఉన్నామని చెప్పుకునే ఈ పార్టీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లను కాజేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కులగణనను పట్టించుకొని కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలో కుల వివరాలను చేర్చడం కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా ఉంటుందని ఈటెల అన్నారు. నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ఓబీసీలకు గొప్ప గుర్తింపని పేర్కొన్నారు. కులగణన ద్వారా ఓబీసీలకు రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 48 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్ననాడు ఏనాడు బీసీల లేదా ఓబీసీల జనాభా గణన లెక్కలు తీయలేదు. అనగాడిన వర్గాలకు ఛాంపియన్ లాగా ఎస్సీల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసిండ్రు, ఎస్టీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసిండ్రు, అనగాడిన వర్గాల బీసీల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ జనాభా ఎంతనో లెక్కలు తీయలేదు. ఎన్డీఏ సర్కార్ దేశంలో ఓబీసీల కులగణన జరగాలని ఇవాళ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తుండ్రు. ఈసారి జరిగే జనాభా లెక్కలలో ఇది తప్పకుండా తీయాలని చెప్పి నిర్ణయం తీయడం అనేది హర్షించదగ్గ విషయం.